హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా శనిదేవుడు అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతూ ఉంటుంది. చాలామంది నవగ్రహాల దగ్గరకు రావడానికి కూడా భయపడుతుంటారు. చాలామంది ఆయనను శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. శనీశ్వరుని మందిరాలలో అతి పురాతనమైన మందిరం పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కారైకాల్ జిల్లాలో తిరునల్లారు పట్టణంలో ఉంది. ఈ మందిరం సుమారు 3000 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లుగా తెలుస్తోంది. ముందుగా ఈ ఊరు పేరు అర్థం తెలుసుకుందాం. నల ప్లస్ ఆరు, నల్లారు. నల అంటే నలుడు, ఆరు అంటే విముక్తి అనర్థం. ఆరు అన్నది తమిళ పదం. నలుడు అంటే నలమహారాజు శని ప్రభావం నుంచి విముక్తి పొందిన ప్రదేశం ఇది. పురాణం ప్రకారం నలుడు శనీశ్వరుడు చెప్పిన ప్రదేశం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ స్వయంభూలింగాన్ని కనుగొని ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకుని శని ప్రభావం నుంచి ముక్తి పొందాడు. ఇప్పటికీ భక్తులు నలతీర్థంలో స్నానం చేసి తడి బట్టలతో శివుణ్ణి దర్శించుకుని శనీశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి నలతీర్థంలో స్నానం చేసి ఆ బట్టలను అక్కడే విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ స్వామివారు దర్బారంజేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్భాలను ముడివేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వలన శని దోషాలు నివారించబడతాయని భావిస్తారు. భక్తులు దేవునికి ప్రార్థనలు చేయడానికి ముందు నలతీర్థంలో స్నానం చేయాలి. కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నారు. శనీశ్వరన్ ఆలయంలో దేవుడు ఒక చెయ్యి దీవెనలు ఇస్తున్నట్లు ఉంటుంది. శ్రీ దర్బారంజేశ్వర ఆలయంలో శివుణ్ణి పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు స్వయంభూలింగంగా ఉన్నారు. తిరునల్లార్ శివ బ్రహ్మ యొక్క దీవెనలతో వర్షాన్ని కురిపించిన పవిత్ర ప్రదేశం. చూసారుగా, ఇది వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.